హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీవల్లిస్ కుకింగ్స్. ఇవాళ వచ్చేసి మనం చిన్న పిల్లల నుంచి మన పెద్ద వాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తినే చికెన్ తందూరి ఫ్రై చేసుకోబోతున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా వచ్చేసి ఒక 1/2 కిలో చికెన్ తీసుకుని దాంట్లో 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచెక్కు నిమ్మరసం మరియు 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఆ మిశ్రమం అంతా చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక గంట పక్కకి తీసి ఉంచండి. ఈ గంటలోపు మన వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కడాయి తీసుకొని దాంట్లో 4 టీ స్పూన్ల నూనె వేసి 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఈ చికెన్ తందూరి ఫ్రైకి కరివేపాకు చాలానే పడుతుంది, అందుకే మధ్య మధ్యలో వేసుకుంటూ ఉండాలి. ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ ఫ్రైకి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే ఇందాక మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ని వేసుకొని బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి. కాసేపు తిప్పుకున్న తర్వాత చికెన్ లో నుంచి నీళ్లు బయటకు వచ్చేంత వరకు మూత పెట్టుకోవాలి. ఇలా నీళ్లు బయటికి వచ్చిన తర్వాత చికెన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టకుండా వేయించుకుంటూ ఉండాలి. కాసేపు వేయించుకున్న తర్వాత 1 స్పూన్ కారం మరియు 1 స్పూన్ తందూరి మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర తందూరి మసాలా లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. మధ్యలో కొంచెం కరివేపాకు వేసుకుంటూ తిప్పండి. ఇంకా అంతేనండి, అందరికీ నచ్చే తందూరి చికెన్ ఫ్రై రెడీ. నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే ఇది ఎంతో పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇంకా అంతేనండి, వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.